ఒక చీకటి రాత్రి నిర్మానుష్యంగా ఉన్న పల్లెటూరి దారిలో మీరు నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా ఆ ఊరి బావి దగ్గర తెల్ల చీర కట్టుకున్న ఒక ఆకారం కనిపించింది. లేదా ఊరి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు కొమ్మల్లోంచి ఏదో భయంకరమైన శబ్దం వినిపించింది. మీరేం చేస్తారు? భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెడతారు కదూ. ఆ ఊళ్ళోని వాళ్లంతా దశాబ్దాలుగా చేస్తున్నది కూడా అదే. కాని ఆ బావి దగ్గర ఆ చెట్టు మీద నిజంగా ఎలాంటి దెయ్యం లేదని, ఆ దెయ్యాన్ని ఒక పక్కా ప్లాన్ ప్రకారం అక్కడే సృష్టించి మీ మనసుల్లో భయాన్ని నాటారని నేను చెబితే మీరు నమ్ముతారా? అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు హర్రర్ కథ గురించి కాదు. తెలంగాణ పల్లెల్లోని దెయ్యాల కథల వెనక ఉన్న ఒక అత్యంత క్రూరమైన చారిత్రక సామాజిక కుట్ర గురించి. ఇది వింటే మీ బుర్ర పాడైపోవడం ఖాయం. మీ అందరికీ ప్రేమ్ జీవీవీ ఛానల్కు స్వాగతం. మనం చిన్నప్పటి నుండి ఎన్నో దెయ్యాల కథలు, బ్రహ్మరాక్షసుల కథలు వింటూ పెరిగాం. నేటికి తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్న కాసిగూడ లాంటి గ్రామాల్లో ఒక ఆడదెయ్యం తిరుగుతోందన్న భయంతో మగవాళ్లంతా ఇళ్లకు తాళాలు వేసుకుని ఊరు వదిలి పారిపోయిన సంఘటనలు మన కళ్ల ముందే జరిగాయి. బాబు గోగినేని లాంటి హేతువాదులు, జనవిజ్ఞాన వేదిక సభ్యులు స్వయంగా ఆ ఊరికి వెళ్లి రాత్రంతా శ్మశానంలో గడిపి దెయ్యంతో సెల్ఫీ అనే కార్యక్రమం ద్వారా అక్కడ ఎలాంటి దెయ్యం లేదని నిరూపించాల్సి వచ్చింది. కానీ అసలు ఇలాంటి దెయ్యాల కథలు ఎందుకు పుడతాయి? వీటిని ఎవరు పుట్టిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం స్వాతంత్ర్యానికి పూర్వం నిజాంల కాలం నాటి దొరల పాలనలోకి వెళ్ళాలి. ఆ రోజుల్లో తెలంగాణలో వేలాది ఎకరాల భూమిని, వనరులను కేవలం కొద్దిమంది దొరలు, దేశ్ముఖులు మాత్రమే శాసించేవారు. గడి అని పిలువబడే కోటల్లాంటి ఇళ్లలో వాళ్లు నివసించేవారు. దళితులు, బహుజనులు, ముఖ్యంగా మాదిగా, మాలకులాల వారు ఎలాంటి భూమి, నీరు, హక్కులు లేకుండా వెట్టిచాకిరీ అనే అత్యంత దారుణమైన బానిసత్వంలో మగ్గిపోయేవారు. దొరలు తమ పొలాల్లో, ఇళ్లల్లో ఈ పేదవాళ్ల చేత ఉచితంగా చాకిరీ చేయించుకునేవారు. అయితే ఇక్కడే దొరలకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. వేలాది ఎకరాల పంట పొలాలను, ఊరికి దూరంగా ఉండే నీటి వనరులను రాత్రి పగలు కాపలా కాయాలంటే ఎంతోమంది మనుషులు కావాలి. వాళ్లందరికీ జీతాలివ్వాలి. మరి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పేద కూలీలు తమ పొలాల వైపు, బావుల వైపు కన్నెత్తి కూడా చూడకుండా చెయ్యాలంటే ఎలా? అక్కడే వాళ్ళు వాడిన బ్రహ్మాస్త్రం మూఢనమ్మకం. మన దేశంలో దెయ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది తెల్ల చీర కట్టుకొని రాత్రిపూట బావుల దగ్గర, చెరువుల దగ్గర ఏడుస్తూ తిరిగే ఒక ఆడదెయ్యం. కాని దెయ్యాలెప్పుడూ ఆ బావుల దగ్గరే ఎందుకుంటాయి? ఎందుకంటే తెలంగాణ లాంటి ప్రాంతాల్లో నీరు చాలా విలువైనది. మంచినీటి బావులన్నీ అగ్రవర్ణాల దొరల గుప్పిట్లో ఉండేవి. దళితులను కనీసం ఆ బావి నీడను కూడా తాకనిచ్చేవారు కాదు. వాళ్లు పశువులు తాగే మురికి గుంటల్లోని నీళ్లను మాత్రమే తాగాల్సి వచ్చేది. ఎండాకాలంలో దాహం భరించలేక ఎవరైనా దళితులు రాత్రిపూట చీకట్లో చాటుగా వచ్చి ఆ ప్రధాన బావిలోంచి ఒక గుక్కెడు నీళ్లు తాగుతారేమో అన్న భయంతో దొరలు ఆ బావి దగ్గర రాత్రిపూట ఒక రక్తపిపాసి అయిన దెయ్యం తిరుగుతోందని కథలు పుట్టించారు. ఆ దెయ్యం భయంతో కూలీలు దాహంతో చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డారు. కానీ రాత్రిపూట ఆ బావి దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించలేదు. కానీ దీని వెనక ఇంకో అత్యంత దారుణమైన నిజం ఉంది. ఆ రోజుల్లో దొరలు దళిత మహిళల మీద ఎన్నో లైంగిక అకృత్యాలకు పాల్పడేవారు. అలా అన్యాయానికి గురైన ఎవరైనా మహిళ చనిపోయినా లేదా ఆమెను దొరలు దారుణంగా చంపేసినా వెంటనే ఊళ్ళో ఒక పుకారు సృష్టించేవారు. ఆ మహిళ అవమానంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని, ఇప్పుడు ఆమె దెయ్యంగా మారి ఆ బావి దగ్గరే తిరుగుతోందని నమ్మించేవారు. దీనివల్ల దొరలు తాము చేసిన హత్యల నుండి అత్యంత సులువుగా తప్పించుకునేవారు. అన్యాయానికి గురైన ఒక బాధితురాలికి న్యాయం జరగకపోగా దొరల కుట్ర వల్ల ఆమె చనిపోయాక కూడా తన సొంత ప్రజలను భయపెట్టే ఒక రాక్షసిగా మార్చబడింది. ఇక ఊరి మధ్యలో లేదా ఊరి చివరలో ఉండే పెద్ద పెద్ద మర్రి చెట్ల కథ ఏంటి? ఆ రోజుల్లో పగలంతా వెట్టిచాకిరీ చేసి అలసిపోయిన కూలీలు రాత్రిపూట చీకట్లో ఒకచోట చేరి తమ కష్టాలను పంచుకోవాలన్నా, దొర మీద తిరుగుబాటుకు ప్రణాళికలు వెయ్యాలన్నా వాళ్లకు ఉన్న ఏకైక ప్రదేశం ఆ పెద్ద చెట్ల కింద ఉన్న ఖాళీ స్థలాలే. కూలీలు అలా ఏకమైతే తన పతనానికి నాంది పలుకుతారని దొరకు బాగా తెలుసు. అందుకే ఆ చెట్ల మీద రూపాలు మార్చుకునే భూతాలున్నాయని, రాత్రిపూట ఆ చెట్టు కింద ఎవరైనా కూర్చుంటే వాళ్లని ఆవహించి రక్తం తాగుతాయని కట్టుకథలల్లారు.
ఒకవేళ దొరను ఎదిరించిన ఏ కూలీ అయినా రాత్రికి రాత్రే అనుమానాస్పదంగా అదృశ్యమైతే ఆ చెట్టు మీద ఉన్న దెయ్యమే వాణ్ణి మృంగేసిందని నమ్మించేవారు. అలా దొరల అకృత్యాలకు, హత్యలకు ఈ దెయ్యాల కథలు ఒక కవచంలా పనిచేశాయి. అయితే ఈ అబద్ధపు భయాల గోడలు ఎంతో కాలం నిలవలేదు. గోగు శ్యామల లాంటి దళిత రచయిత్రులు ఈ దొరల కుట్రలను తమ కళ్లతో బట్టబయలు చేశారు. ఆమె రాసిన తాటకీ లాంటి కథల్లో భూస్వాములు నీటిని దొంగలిస్తుంటే వారిని ఎదిరించిన ఒక వీర దళిత మహిళను సమాజం ఎలా రాక్షసిగా చిత్రీకరించిందో కళ్లకు కట్టినట్లు చూపించారు. చివరకు ఈ అణచివేతకు వ్యతిరేకంగా చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. వేలాది మంది భూమి లేని పేదలు సంఘాలుగా ఏర్పడి ఆయుధాలు పట్టుకుని దొరల గడీల మీదకు దండెత్తారు. దొరలు తమవి అని చెప్పుకున్న ఆ వేలాది ఎకరాల పొలాల్లోకి, బావుల దగ్గరకి రాత్రికి రాత్రే వేలాది మంది ప్రజలు ఎర్ర జెండాలు పట్టుకుని సగర్వంగా నడుచుకుంటూ వెళ్లారు. మరి ఆ రోజు ఏ దెయ్యం వారిని ఎందుకు ఆపలేదు? ఏ భూతం వారి రక్తం ఎందుకు తాగలేదు? ఎందుకంటే అవన్నీ కేవలం ఒక వర్గాన్ని అణచి ఉంచడానికి సృష్టించబడిన కల్పితాలు మాత్రమే. ప్రజలు ఒక్కటే ప్రశ్నించిన రోజున ఆ దొరల దెయ్యాలు పత్తా లేకుండా పోయాయి. చీకటి, ఒంటరితనం ఉన్నప్పుడే దెయ్యాల భయం పనిచేస్తుంది. కానీ అసలైన రాక్షసులు ఆ చెట్ల మీదో, బావుల దగ్గరో లేరు. వాళ్ళు గడీల లోపల అధికారం పేరుతో దర్జాగా బ్రతికారు. ఈరోజు మనం ఆనాటి కథలను చూసి సినిమాల్లో భయపడచ్చు లేదా నవ్వుకోవచ్చు. కానీ ఆ కథల వెనక కొన్ని తరాల రక్తం, కన్నీళ్లు ఉన్నాయని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. కాబట్టి మరెప్పుడైనా సరే మీరు ఒక పాడుబడ్డ స్థలం గురించో, ఒక బావి గురించో దెయ్యాల కథ విన్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఈ ప్రదేశం గురించి ప్రజలు భయపడితే ఎవరికి లాభం? ఈ నిజం మీకు కూడా కొత్తగా అనిపిస్తే దయచేసి కింద కామెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. మీరెప్పుడైనా ఇలాంటి దెయ్యాల కథలు విని మోసపోయామని తెలుసుకున్నారా? మనమందరం చర్చిద్దాం. ఇలాంటి మరిన్నో ఆలోచింపచేసే రహస్యాల కోసం మన ప్రేమ్ జీవీవీ ఛానల్కు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.